ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆజానుబాహుడు, అరవింద దళాక్షుడు, అందాల రాముడు. శివధనస్సును అవలీలగాలా ఇత్తాడు. శ్రీరామచంద్రుని దివ్య తేజాన్ని ఒక్క క్షణం పాటు తనని తాను మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు రావణాసురుడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలా సీతారాముల వివాహానికి మార్గం సుగమమైంది. నాయనమ్మా, ఐక్యత ఎక్కడ కనిపించట్లేదు. అంతా చూసావా? మొత్తం చూసాను నాయనమ్మా. పద వెతుకుదాం. అభి 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 ఒకసారి ఆపుతావా? ఎందుకు? ఒకసారి ఆపు చెప్తాను. ఏంటి? ఇవాళ ఏంటో తెలుసా? ఏంటో చెప్పు. శ్రీరామనవమి అభి. అవును కదా, అపూర్వకి ఎలా ఉందనే ఆలోచనలో మర్చిపోయాను. నేను గుర్తు చేశానుగా. కమ్ లెట్స్ గో. ఎక్కడికి? గుడి ముందు ఆగి ఎక్కడికంటావేంటి? శ్రీరాముడి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్దాం. శ్రీరాముణ్ణి అంటావేంటి? మరేమనాలి? సీతారాముల్ని అనాలి. సీత లేందే రాముడు, రాముడు లేందే సీత లేరు, జనని లేందే అభి, అభి లేందే జనని ఉండలేరు అన్నట్లన్నమాట. ఓ, జనని జపం మళ్ళీ మొదలు పెట్టాడు. సరే పద, అపూర్వ క్షేమంగా బయటికి రావాలని దండం పెట్టుకుందాం. ఏమండి, మా పాపం చూసారా? ఐక్యత, ఐక్యత, ఐక్యత. ఐశ్వర్య, బాబాయ్. ఏంటమ్మా ఏడుస్తున్నావేంటి? అసలు నువ్వు ఇక్కడికి ఎవరితో వచ్చావు? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఐశ్వర్య? అసలు నువ్వెవరితో వచ్చావు? మరి నాయనమ్మ, నేను ఐక్యత శ్రీరాముని వారి కళ్యాణం చూద్దామని వచ్చాం. ఐక్యత అంటే ఇప్పుడు ఐక్యత కనిపించడం లేదా? అవును. రే, డోర్ ఓపెన్ చేయండి. రే, త్వరగా ఓపెన్ చేయరా. ఓపెన్ చేయండి రా. ఓపెన్ చేయరేంట్రా? ఐక్యత. ఐశ్వర్య మొత్తం చెప్పిందమ్మా. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది. రా వెతుకుదాం. పదండి పదండి అంటే వెతుకుదాం. ఐక్యత, 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 ఐక్యత. రే, ఓపెన్ చేయరా. ఓపెన్ చేయండి రా. ఐక్యత, 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 ఐక్యత. రే, ఓపెన్ చేయండి రా. రే, ఓపెన్ చేయండి రా. అమ్మా, ఐక్యత. ఇంకా నొప్పిగా ఉందా జెన్నీ? లైట్గా ఉందక్క. ఇలాంటి సాహసాలు ఇంకెప్పుడు చేయకు జనని. సాహసాలు చేయడానికే జనని పుట్టింది. ఏదో పెద్ద సాహసం. బాలేదానివక్క. నువ్వు లేకపోతే అపూర్వ ఈరోజు మాకు దక్కేదే కాదు జనని. అవును జనని, ఈ విషయంలో బావగారు ఎన్నిసార్లు ఇదే మాట అంటారు? అయినా డబ్బులు నేను కట్టలేదు అని చెప్తున్నాను కదా. అలాంటప్పుడు ఇందులో నేను చేసిందేముంది? నువ్వేం చేసినా కర్ణుడి దానంలా తెలియకుండా చేస్తావని మాకు తెలీదా ఏంటి? అక్క, ఇంకా ఆపుతావా? అయినా అత్తయ్య గారు సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలు పోయించడానికి గుడికి వెళ్ళడం కూడా ప్లస్ అయింది. అందరూ కలిసి నా కూతురు ప్రాణం నిలబెట్టారు. అక్కాయిత్రి, ఏంటిది? ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. అవును గాయత్రి, అపూర్వకి ఏమవుతుందోనని ఏడుస్తూనే ఉన్నావు. ఏం కాదని డాక్టర్ చెప్పారు కదా.
ఇంకా విషయం గురించి మాట్లాడకు. డాక్టర్ వస్తున్నారు. అక్క పద. డాక్టర్ గారు. ఏమ్మా, అపూర్వం చూసారా? చూసాం డాక్టర్ గారు. ఏమంటుంది? బానే మాట్లాడుతోంది డాక్టర్. కానీ ఇంకా ఏం డౌటు? అది తన హెల్త్ కండిషన్ ఇలాగే స్టేబుల్గా ఉంటుందా అని. నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, 6 months రెగ్యులర్గా ఇంజెక్షన్ చేయిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఆ పర్టికులర్ డేట్లోకి ఇంజెక్షన్ తెప్పించుకోవాలి. అది ఆల్రెడీ చెప్పాను. అయినా మళ్ళీ చెప్తున్నానంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఎట్ ప్రజెంట్ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే. ఆ తర్వాత మీరు తనను చూసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. డాక్టర్, ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంచాలి? ఎన్నాళ్ళలో ఎందుకు? ఇంజెక్షన్ ఇచ్చాం కదా, దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఇంకా కొన్ని గంటల్లో చూడాలి. అంటే సుమారుగా ఎన్నాళ్ళు ఉండాలో చెప్తే. ఇవాళే చెప్తా, వెయిట్ చేయండి. అక్క, కనకదుర్గమ్మ గుడి మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతూ ప్రతి మెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతానని మొక్కుకున్నాను. పెళ్ళా మొక్కు తీర్చుకుని రానా? అపూర్వని ఇంటికి తీసుకెళ్ళాక నీ మొక్కు తీర్చుకోవచ్చు గాయత్రి. ముందు డాక్టర్ గారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో చూద్దాము. జనని, అభి ఏడి ఇంకా రాలేదు. అసలు ఏమయ్యాడు? నాకు అదే అర్థం కావట్లేదక్క. The number you are trying to call is currently not reachable. Please try again later. జనని, అభి టాపిక్ తీసుకొచ్చి నిన్ను డిస్టర్బ్ చేశానా? అబ్బే, అదేం లేదక్క. మరి కన్నీళ్ళేంటి? నా మీద ఎందుకంత కోపం అక్క? చచా, అలాంటిదేం లేదు జన్ని. లేదక్క, సుందర్ అమ్మాయి గారు డబ్బులు ఇస్తుంటే నేను వద్దన్నానని తనకి నా మీద కోపం. అందుకే అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. డబ్బు తనే కట్టాడని మనకి తెలిసిందిగా. అలాంటప్పుడు డబ్బులు కట్టాను, అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పాలి కదా. సస్పెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నాడేమో. లేకపోతే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు నిలదీస్తావని చెప్పలేదేమో. అవునక్క, అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చాడు? అసలు మనిషే కనిపించడం లేదు. అసలేమయ్యాడు? ఐక్యత, రే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఓపెన్ చేయరా. రే ఎక్కించండి రా. నక్షత్ర, పాపని తీసుకో. బాబాయ్ బాబాయ్ బాబాయ్, రా పద. రైట్.
అమ్మా ఐక్యత, నీకేం కాలేదు కదా తల్లి? ఏం కాదమ్మా, ఏం కాదు.